కరీంనగర్ కార్పొరేషన్లో పోటీ ఉధృతంగా కొనసాగుతుంది. 62వ డివిజన్లో ఉన్నాము. ఇది మంకమ్మతోట ఏరియాలో అత్తాకోడల పంచాయతీ నడుస్తున్నది. కుటుంబంలోనే కాదు రాజకీయాల్లో సైతం ఇది పోరు నడుస్తున్నది. పురపాలక ఎన్నికల్లో సంబంధంగా టీఆర్ఎస్ అభ్యర్థిగా 62వ డివిజన్లో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి ఉన్నారు. మనతో మాట్లాడడానికి ఎట్లా ఉందని మీ ప్రచారము ఎట్లా కొనసాగుతుంది, ఓటర్లు ఏమంటున్నారు, మొదటిసారి కదా మీరు ఎన్నికల్లో దిగడము, ఎట్లా ఉంది? చాలా బాగుంది, మంచిగా రెస్పాండ్ అవుతున్నారు. ప్రతి ఒక్కరు ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారంటే నన్ను ఒక ఇంట్లో ఒక బిడ్డలాగా, మంచిగా ఒక ఆడబిడ్డలాగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా 15 సంవత్సరాలుగా బీఆర్ఎస్ అనేది రాలేదు. కాంగ్రెస్ పార్టీ ఉంది, బీజేపీ ఉంది. ఏ పార్టీ కూడా ఈ వాడకు అసలు ఏ పని కూడా చేయలేదు, డెవలప్ కాలేదు. ఎక్కడి రోడ్లు అట్లనే ఉన్నాయి, అన్నీ అట్లనే ఉన్నాయి. అందుకని బీఆర్ఎస్ పార్టీ మీద కొంచెం ఆశ కూడా పెట్టుకున్నారు. నన్నైతే మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఓటు నీకే వేస్తామమ్మా అని చెప్తున్నారు. మీరు ఓటర్లకు ఏం చెప్తున్నారు? గెలిపిస్తే మీరు ఏం చేస్తా అని చెప్తున్నారు? నన్ను కనుక గెలిపిస్తే నేను ప్రతి ఒక్కరికి ప్రచారం చేస్తున్నప్పుడు వాళ్ళ సమస్యలన్నీ వింటున్నాను. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ముఖ్యంగా మాకు పైసలు అవసరం లేదు, ఏం అవసరం లేదు, మాకు ముఖ్యంగా రోడ్లు చేయించండి అమ్మా అని చెప్తున్నారు. రోడ్లు, పెన్షన్, ఇంకా మహిళా భవనం కావాలంటున్నారు. ఇవన్నీ కూడా నేను తప్పకుండా చేస్తాను అని హామీ ఇచ్చాను. మన ఎమ్మెల్యే సార్తో కూడా నిన్న హామీ ఇప్పించాను, సార్తో కూడా మాట్లాడిచ్చాను. మీ కుటుంబంలోనే రాజకీయ పంచాయతీ ఉన్నది, మరి ఎట్లా ఓవర్కమ్ చేస్తారు? ఇంటకెళ్ళి రచ్చగెలవంటారు? ఏం లేదండి, అత్తమ్మకి ఆల్రెడీ ఛాన్స్ వచ్చింది, 2 times చేశారు. అత్తమ్మ అన్నీ చూశారు. వాళ్ళ బ్లెస్సింగ్స్ తోటే నేను ముందుకు వస్తున్నాను. ఇప్పుడు నాకు కూడా ఛాన్స్ ఇవ్వండి అని అడుగుతున్నాను, అంతే. ఇక ప్రజల ఇష్టం, కారు గుర్తును చూసి ఓటేయండి అని చెప్తున్నాను, అంతే. మొత్తం మీద హామీలు అయితే ఇస్తున్నారు, ఓటర్లు చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు. కుటుంబ పెద్దల ఆశీర్వాదంతోనే రాజకీయంలో దిగాను అని చెప్తున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం. చూద్దాం, మొత్తం మీద మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటర్లని ఆకట్టుకునేందుకు ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి, ఓటర్ల నుంచి అదే స్థాయిలో స్పందన ఉంది అనేటువంటి విషయాన్ని వారు చెప్తున్నటువంటిది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.